చుట్టుముట్టి దాడి చేయడం దీని శైలి. 2024లో ఫతే స్క్వాడ్ విఎల్ఏలోని ఇతర గ్రూపులతో కలిసి బలోచిస్తాన్ ప్రధాన మార్గంలో 14 బ్లాకేడ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 62 మంది పాక్ సైనికులను హత్య చేసింది. గోపాల్ యాదవ్ గారు హాయ్ అండి. లైక్ చేయండి వీడియోని, ఫాస్ట్గా కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి, మీ ఇష్టం. లైవ్లో ఉన్న వాళ్ళకి నమస్కారం. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి, వీడియోని లైక్ చేయండి, ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 హైడ్లో ఉండకండి, ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఏమైందనా ఇలా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. లైవ్లో ఉన్న వాళ్ళకి హ్యాపీ హోలీ. టీ కాఫీ తాగారా? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి, వీడియోని లైక్ చేయండి, ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఏడవకు నాన్న బంగారు తల్లి. ఏడిపిస్తే నువ్వు కూడా ఏడవకూడదు. నువ్వు ఏడ్చావనుకో ఇంకా ఎక్కువ ఏడిపిస్తారు. స్ట్రాంగ్ ఉండాలి, ఓకేనా? ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయంటూ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ ఎండలు అయితే బాగా ఉన్నాయి. వాటర్ తీసుకోండి, వాటర్ మెలన్ తీసుకోండి, సో ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా తీసుకోండి, మజ్జిగ తాగండి. సో ఎక్కువ వాటర్గా ఉండే ఏవైనా కూడా లిక్విడ్స్ తీసుకోండి. సో తెలంగాణలో అయితే బాగా ఎండలు ఉన్నాయి. సో అఫ్కోర్స్ వేరే రాష్ట్రాలలో కూడా, వేరే జిల్లాలలో కూడా బాగా ఉన్నాయి ఎండలు. తెలంగాణలో ఎండలు 40 నుంచి 42 వరకు ఉన్నాయన్నమాట. ఎండాకాలం రాకముందే బాగా ఎండలు అనేటివి పెరిగిపోయాయి. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. వడగాలుల ప్రభావం కూడా బాగా అధికంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి ఎండలకు వెళ్ళేటప్పుడు హెడ్ మీద క్యాప్ లేకపోతే క్లాత్ ఏదో ఒకటి వేసుకొని, అంబ్రెల్లా కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళండి. ఊరికే అలా వెళ్ళకండి. ఎందుకు అనంటే ఎండబారిన పడి వడదెబ్బ తగులుతుంది కాబట్టి. సో హైదరాబాద్లో అయితే కొన్ని జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు.